జూబ్లీ హిల్స్ వాళ్ళకు కూడా ఇలాగే మోసం కావాలనా? కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసి వీళ్ళందరూ మా కేటీఆర్ గారు చెప్పారు మొన్న దండుపాల్యం బ్యాచ్, ఈ దండుపాల్యం బ్యాచ్ మొత్తం కంటోన్మెంట్ మీద పడ్డది. ఇలా ప్రత్యేకంగా కంటోన్మెంట్ వాళ్ళం ఎందుకు వచ్చి కూర్చున్నామంటే మంత్రులు పదే పదే కంటోన్మెంట్ అనే ఒక ఇట్లా కోడిని పెట్టేసి ఇగో కంటోన్మెంట్లు ఏదో చేసినాము, ఉరగబెట్టినాము, జూబ్లీ హిల్స్ వాళ్ళని కూడా మోసం చేస్తాం ఇది చూపెట్టి అని అంటున్నారు. నంబర్ 1 రేవంత్ రెడ్డి గారు, వారు ముందు ఎంపీగా కూడా ఉన్నారు అక్కడనే. ఎందుకంటే రాజకీయంగా కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరిలో వచ్చి అక్కడ కూడా ప్రజలను నమ్మించి కొంత తక్కువ మార్జిన్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఏమన్నా చేసిర్రా అని అంటే హామీలు ఇచ్చారు, తర్వాత మళ్ళా గాయబ్, మళ్ళా మల్కాజ్గిరిది దిక్కేలేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ, అక్కడున్న సమస్య డిఫెన్స్ ల్యాండ్స్, రక్షణ శాఖ భూములను రెగ్యులరైజ్ చేపించి పట్టాలు ఇస్తాము అని హామీ ఇచ్చిండ్రు. సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి.